పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని సీఎంగా చూడాలని అభిమానులు ఎంతగానో కోరుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అలాంటి ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకోబోతోంది. ఏపీ ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించనున్నారు. మీరు విన్నది నిజమే. అయితే పవన్ కళ్యాణ్ కేవలం 4 రోజుల పాటు మాత్రమే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, అది కూడా ఇన్ఛార్జ్ హోదాలో ఉండనున్నారు. దీనిపై పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఏపీ సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటనకు వెళ్లనున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షణ లక్ష్యంగా సీఎం సింగపూర్ టూర్ కొనసాగనుంది. ఈ పర్యటనలో మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్ ఉంటారు. ఇక ముఖ్యమంత్రి కార్యాలయానికి చెందిన కీలక అధికారులు సైతం ఈ బృందంతో కలిసి వెళ్తారు. ఈ నెల 26 నుంచి 30 వరకు సీఎం బృందం అక్కడ పర్యటించనుంది. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రానికి తిరిగి వచ్చే వరకు ఇన్ఛార్జ్ హోదాలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొనసాగనున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను ముఖ్యమంత్రి హోదాలో చూడాలని జన సైనికులు భావిస్తుంటారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే పవర్ షేరింగ్ ఇవ్వాలని కూడా ఎక్కువ మంది కోరుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం చంద్రబాబు సీనియారిటీ, ఈ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా డిప్యూటీ సీఎం హోదాతో సరిపెట్టుకున్నారు. అయితే జన సైనికుల్లో మాత్రం పవన్ సీఎం కావాలన్న ఆకాంక్ష తగ్గలేదు. Credit should be given to one man called Pavan Kalyan. And the hero of NDA's victory in Andhra Pradesh. పవన్తో సమానంగా మంత్రి లోకేష్కు డిప్యూటీ సీఎం హోదా ఇవ్వాలని టీడీపీ నుంచి విజ్ఞప్తులు వచ్చాయి. అప్పట్లో జన సైనికులు కూడా పవన్ కళ్యాణ్కు సీఎం పోస్ట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. 2 పార్టీల మధ్య సోషల్ మీడియా వార్ కూడా జరిగింది. ఈ తరుణంలో పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా స్పందించాల్సి వచ్చింది. పార్టీ శ్రేణులకు కంట్రోల్ చేశారు కూడా. పదవుల విషయంలో బహిరంగంగా మాట్లాడవద్దని ఆదేశించారు. టీడీపీ నాయకత్వం సైతం అప్పట్లో అప్రమత్తమై తమ పార్టీ శ్రేణులకు అదే తరహా ఆదేశాలు ఇచ్చింది. ప్రస్తుతం కూటమి సమన్వయంతో ముందుకు సాగుతోంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మధ్య మంచి సంబంధాలే కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో పెద్ద ఎత్తున పరిశ్రమల స్థాపన ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుంది. ఈ తరుణంలోనే భారీగా పెట్టుబడులను ఆహ్వానించాలని భావిస్తోంది. అందుకే ఇప్పుడు చంద్రబాబు నేతృత్వంలోని ఓ బృందం సింగపూర్ వెళ్తుంది. 4 రోజుల పాటు వారి పర్యటన కొనసాగనుంది. సీఎం సింగపూర్ వెళ్తున్న నేపథ్యంలో డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్కు ఇన్ఛార్జ్ సీఎంగా బాధ్యతలు అప్పగిస్తారని సమాచారం. అయితే పవన్ కళ్యాణ్ను ముఖ్యమంత్రిగా చూడాలనుకున్న జన సైనికులు మాత్రం ఈ వార్తతో ఎంతో ఆనందాన్ని పొందుతున్నారు. పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని సీఎంగా చూడాలని అభిమానులు ఎంతగానో కోరుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అలాంటి ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకోబోతోంది. ఏపీ ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించనున్నారు. మీరు విన్నది నిజమే. అయితే పవన్ కళ్యాణ్ కేవలం 4 రోజుల పాటు మాత్రమే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, అది కూడా ఇన్ఛార్జ్ హోదాలో ఉండనున్నారు. దీనిపై పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఏపీ సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటనకు వెళ్లనున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షణ లక్ష్యంగా సీఎం సింగపూర్ టూర్ కొనసాగనుంది. ఈ పర్యటనలో మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్ ఉంటారు. ఇక ముఖ్యమంత్రి కార్యాలయానికి చెందిన కీలక అధికారులు సైతం ఈ బృందంతో కలిసి వెళ్తారు. ఈ నెల 26 నుంచి 30 వరకు సీఎం బృందం అక్కడ పర్యటించనుంది. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రానికి తిరిగి వచ్చే వరకు ఇన్ఛార్జ్ హోదాలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొనసాగనున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను ముఖ్యమంత్రి హోదాలో చూడాలని జన సైనికులు భావిస్తుంటారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే పవర్ షేరింగ్ ఇవ్వాలని కూడా ఎక్కువ మంది కోరుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం చంద్రబాబు సీనియారిటీ, ఈ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా డిప్యూటీ సీఎం హోదాతో సరిపెట్టుకున్నారు. అయితే జన సైనికుల్లో మాత్రం పవన్ సీఎం కావాలన్న ఆకాంక్ష తగ్గలేదు. Credit should be given to one man called Pavan Kalyan. And the hero of NDA's victory in Andhra Pradesh. పవన్తో సమానంగా మంత్రి లోకేష్కు డిప్యూటీ సీఎం హోదా ఇవ్వాలని టీడీపీ నుంచి విజ్ఞప్తులు వచ్చాయి. అప్పట్లో జన సైనికులు కూడా పవన్ కళ్యాణ్కు సీఎం పోస్ట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. 2 పార్టీల మధ్య సోషల్ మీడియా వార్ కూడా జరిగింది. ఈ తరుణంలో పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా స్పందించాల్సి వచ్చింది. పార్టీ శ్రేణులకు కంట్రోల్ చేశారు కూడా. పదవుల విషయంలో బహిరంగంగా మాట్లాడవద్దని ఆదేశించారు. టీడీపీ నాయకత్వం సైతం అప్పట్లో అప్రమత్తమై తమ పార్టీ శ్రేణులకు అదే తరహా ఆదేశాలు ఇచ్చింది. ప్రస్తుతం కూటమి సమన్వయంతో ముందుకు సాగుతోంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మధ్య మంచి సంబంధాలే కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో పెద్ద ఎత్తున పరిశ్రమల స్థాపన ధ్యేయంగా
కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుంది. ఈ తరుణంలోనే భారీగా పెట్టుబడులను ఆహ్వానించాలని భావిస్తోంది. అందుకే ఇప్పుడు చంద్రబాబు నేతృత్వంలోని ఓ బృందం సింగపూర్ వెళ్తుంది. 4 రోజుల పాటు వారి పర్యటన కొనసాగనుంది. సీఎం సింగపూర్ వెళ్తున్న నేపథ్యంలో డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్కు ఇన్ఛార్జ్ సీఎంగా బాధ్యతలు అప్పగిస్తారని సమాచారం. అయితే పవన్ కళ్యాణ్ను ముఖ్యమంత్రిగా చూడాలనుకున్న జన సైనికులు మాత్రం ఈ వార్తతో ఎంతో ఆనందాన్ని పొందుతున్నారు. పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని సీఎంగా చూడాలని అభిమానులు ఎంతగానో కోరుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అలాంటి ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకోబోతోంది. ఏపీ ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించనున్నారు. మీరు విన్నది నిజమే. అయితే పవన్ కళ్యాణ్ కేవలం 4 రోజుల పాటు మాత్రమే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, అది కూడా ఇన్ఛార్జ్ హోదాలో ఉండనున్నారు. దీనిపై పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఏపీ సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటనకు వెళ్లనున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షణ లక్ష్యంగా సీఎం సింగపూర్ టూర్ కొనసాగనుంది. ఈ పర్యటనలో మంత్రులు నారాయణ, నారా లోకేష్, టీజీ భరత్ ఉంటారు. ఇక ముఖ్యమంత్రి కార్యాలయానికి చెందిన కీలక అధికారులు సైతం ఈ బృందంతో కలిసి వెళ్తారు. ఈ నెల 26 నుంచి 30 వరకు సీఎం బృందం అక్కడ పర్యటించనుంది. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రానికి తిరిగి వచ్చే వరకు ఇన్ఛార్జ్ హోదాలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొనసాగనున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను ముఖ్యమంత్రి హోదాలో చూడాలని జన సైనికులు భావిస్తూ ఉంటారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే పవర్ షేరింగ్ ఇవ్వాలని కూడా ఎక్కువ మంది కోరుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం చంద్రబాబు సీనియారిటీ, ఈ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా డిప్యూటీ సీఎం హోదాతో సరిపెట్టుకున్నారు. అయితే జన సైనికుల్లో మాత్రం పవన్ సీఎం కావాలన్న ఆకాంక్ష తగ్గలేదు. Credit should be given to one man called Pavan Kalyan. And the hero of NDA's victory in Andhra Pradesh. పవన్తో సమానంగా మంత్రి లోకేష్కు డిప్యూటీ సీఎం హోదా ఇవ్వాలని టీడీపీ నుంచి విజ్ఞప్తులు వచ్చాయి. అప్పట్లో జన సైనికులు కూడా పవన్ కళ్యాణ్కు సీఎం పోస్ట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. 2 పార్టీల మధ్య సోషల్ మీడియా వార్ కూడా జరిగింది. ఈ తరుణంలో పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా స్పందించాల్సి వచ్చింది. పార్టీ శ్రేణులకు కంట్రోల్ చేశారు కూడా. పదవుల విషయంలో బహిరంగంగా మాట్లాడవద్దని ఆదేశించారు. టీడీపీ నాయకత్వం సైతం అప్పట్లో అప్రమత్తమై తమ పార్టీ శ్రేణులకు అదే తరహా ఆదేశాలు ఇచ్చింది. ప్రస్తుతం కూటమి సమన్వయంతో ముందుకు సాగుతోంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మధ్య మంచి సంబంధాలే కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో పెద్ద ఎత్తున పరిశ్రమల స్థాపన ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుంది. ఈ తరుణంలోనే భారీగా పెట్టుబడులను ఆహ్వానించాలని భావిస్తోంది. అందుకే ఇప్పుడు చంద్రబాబు నేతృత్వంలోని ఓ బృందం సింగపూర్ వెళ్తుంది. 4 రోజుల పాటు వారి పర్యటన కొనసాగనుంది. సీఎం సింగపూర్ వెళ్తున్న నేపథ్యంలో డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్కు ఇన్ఛార్జ్ సీఎంగా బాధ్యతలు అప్పగిస్తారని సమాచారం. అయితే పవన్ కళ్యాణ్ను ముఖ్యమంత్రిగా చూడాలనుకున్న జన సైనికులు మాత్రం ఈ వార్తతో ఎంతో ఆనందాన్ని పొందుతున్నారు.